ఏబీవీపురంలో భూదాన్ భూముల సమస్య పరిష్కరించాలన్న బాధిత కుటుంబాల నిరసనకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమంలో భాగంగా ఒక్కో నిరుపేద కుటుంబానికి 60 నుంచి 70 గజాల చొప్పున సుమారు 850 కుటుంబాలకు స్థలాలు పంపిణీ చేసిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఆ భూముల్లో ఇల్లు కట్టుకొని దశాబ్దాలుగా జీవిస్తున్న పేదలను ప్రభుత్వం ఇబ్బంది కలిగించవద్దని ఈటెల కోరారు. వారికి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల సమస్యను మానవీయ దృక్పథంతో శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని రాజేందర్ కోరారు. వీళ్ళంతా కూడా ఏ రెక్కాడితే కానీ డొక్కనండిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడ కూడా 300 గజాలు 400 గజాలు ఇళ్ళ జాలు కూడిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా 60 గజాలు 70 గజాలు. మేము చనిపోతే మా శవాన్ని కిరాయి ఇళ్లలో ఉంటే రోడ్ల మీద వేసే పరిస్థితి వస్తుంది. సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి అనేక సార్లు మొదలుపెట్టుకున్న వాళ్ళు. కొన్ని వేల కాలనీలు ఇట్లా వెలిసినాయి. అట్లాంటి వెలిసిన కాలనీలలోనే ఒక కాలనీ ఏవీబీ కాలనీ, ఆచార్య వినోబా భావే కాలనీ. ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, అందరికందరూ పేదవాళ్ళు మాత్రమే. వాళ్ళేం లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అంతకంటే కూడా కాదు. కాబట్టి పేదవాళ్ళు మాత్రమే. ఇవాళ ఒక 7 ఎకరాల పైచిలకు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా మిగిలిన 17 ఎకరాలు 18 ఎకరాల జాగం ఉంటే 850 మందికి ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిందని చెప్తాను. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇది భూదాన్ బోర్డు భూమి అంటది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ ఐడిపిఎల్ కంపెనీ ఏమో ఇది ఐడిపిఎల్ భూమి అంటది. అటు నుంచి కొలుసుకొస్తానేమో ఇది వీళ్ళ సర్వే నంబర్లు అంటారు. ఇటు నుంచి కొలుసుకొస్తానేమో ఇది భూదాన్ అంటారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ, ఐడిపిఎల్ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ శాఖ కానీ మార్కాపురంలో అర్హులైన దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత ట్రై సైకిళ్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని వక్తలు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. హార్టికల్చర్ హబ్ ద్వారా మార్కాపురం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. సాగబోతా ఎందుకంటే ఈ శాఖ కూడా మన మంత్రి గారిది, మన జిల్లా మంత్రి గారిది. అందుకని మన జిల్లాలో ఫ్లోరిన్ బాధితులుగా ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తోటి ఎక్కువ అంగవైకల్యం పొందినటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారన్న విషయం మంత్రి గారి దృష్టిలో ఉంది. మంత్రి గారు మన జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లా కావచ్చు, మన పాత ఒంగోలు జిల్లా కావచ్చు, లేదంటే మన మార్కాపురం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలలో వికలాంగులకు అందరికీ సాధ్యమైనంత వరకు న్యాయం చేద్దామనేటువంటి ఆలోచనలో మన మంత్రి గారు ఉన్నారు. ఎంతవరకు క్రైటీరియా తీసుకొని పర్సంటేజ్ని కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చి వికలాంగులకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయమని చెప్పి మేము 3 ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ గారు కూడా రాత్రే మంత్రి గారితో డిస్కస్ చేశాం. ఎందుకంటే ఈ అంగవైకల్యం అనేది మనం ప్రాంతంలో చేసుకున్నటువంటి మన దౌర్భాగ్యం. ఎందుకంటే మనం ఆ ఫ్లోరిన్ నీళ్ళు తాగడం వల్ల. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ప్లాస్టిక్ రహిత నగరంగా పులివెందులను తీర్చిదిద్దాలని బీటెక్ రవి అన్నారు. పారిశుద్ధ కార్మికులు, అధికారులే కాకుండా పులివెందుల పరిశుభ్రతపై ప్రజల్లో పూర్తి అవగాహన, బాధ్యత పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు ఆయన. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపాలిటీ నిర్దేశించిన ప్రదేశాల్లోనే వేయాలని ప్రజలకు బీటెక్ రవి విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. పులివెందుల ప్రజలను ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కలు, పందులు, బయట తిరిగే ఆవుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జూన్ 2 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కొనసాగుతుందని బీటెక్ రవి చెప్పారు.
వైసీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులన్నీ తమవే అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రులు లోకేష్, గట్టిపాటి రవి చెప్పడాన్ని రామసుబ్బారెడ్డి తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే దాదాపు 19,000 నుంచి 20,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచారన్నారు. కొండాపురం మండలంలో ఎస్ఈఏఎల్ సోలార్ కంపెనీ ప్రాజెక్టు, గండికోట బ్యాక్ వాటర్తో అదాని పవర్ ప్రాజెక్టు, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవే అన్నారు రామసుబ్బారెడ్డి. వీరబాదులు వాదినారు విద్యుత్ ఛార్జీలతో. దీని మీద ప్రతి వినియోగదారుడి మీద ఈ 2 ఏళ్లలో కొన్ని వేల రూపాయలు అదనంగా భారం మోపి బలవంతంగా వసూలు చేశారు. మీరు విద్యుత్ ఛార్జీల పేరు మీద సర్ఛార్జీలు అని చెప్పి ఈరోజు ఇన్ని వేల కోట్లు భారం వేసి బలవంతంగా వసూలు చేస్తే విద్యుత్ శక్తి నియంత్రణ మండలిని కూడా తప్పు పట్టింది. ఒక 1000 కోట్లు అనవసరంగా మీరు బలవంతంగా ఇన్ని వసూలు చేశారు, వెనక్కి ఇవ్వండి అని కూడా చెప్పింది. ఈరోజు ఎక్కడ వెనక్కి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు సోలార్ పవర్ ప్రాజెక్టు చేసినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రీన్ ఎనర్జీ కింద సోలార్ పవర్ ప్రాజెక్టు రావాలని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లీజుకి ఇవ్వాలా, ప్రతి రైతుకు కూడా 32,000 రూపాయలు లీజ్ ఇచ్చే విధంగా 30 సంవత్సరాలకు ఆ రోజు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు ఈరోజు ఎస్ఏఎల్ కంపెనీ వచ్చిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్లనే ఈరోజు అన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఎంతసేపు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అర్బన్ డెవలప్మెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలోని లాడ్జీలకు సరైన అనుమతులు లేకుండా దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా చేరలేదని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తోందన్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. రావాలన్న ఉద్దేశంతో నేను కష్టపడి ఊరూరు తిరిగి ఎక్కడెక్కడ ప్రభుత్వాలు ఎగ్గొట్టిన డబ్బులు అన్ని వసూలు చేస్తూ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి పడి ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పినందుకు వాళ్ళు అర్థం చేసుకొని చాలామంది ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఇంకా జీవితంలో ఇటువంటి పరిస్థితులు రాకూడదు. మంత్రాలయం నియోజకవర్గం గత 5 సంవత్సరాల్లో అరాచకంగా జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒక్క లాడ్జీ యజమాని కూడా ప్రభుత్వానికి 1 రూపాయి కూడా చెల్లించలేదు. గత ప్రభుత్వం ఉన్నటువంటి అరాచకులు చాలామంది ఇక్కడ రాక్షస రాజ్యం జరిగింది. ఆ రాక్షస రాజ్యంలో డబ్బంతా దోచేశారు. ప్రజల యొక్క సొమ్ము దోచుకున్నా కనీసం వాళ్ళకి మేలన్నా చేయాలి కదా. వాళ్ళ కనీసం అప్పులు ఇప్పించి వాళ్ళ ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసింది చాలా సంతోషపడేవాళ్ళు. ఇవన్నీ నేను గమనించి మంత్రాలను అడుగుపెట్టినందుకు ఆ భగవంతుడు నిజంగా నేను రాఘవేంద్ర స్వామి నమ్ముకున్న ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల చాలామంది ఇబ్బంది పడకుండా అందరు పర్మిషన్ చాలామంది పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు ఈ అవేర్నెస్ తెచ్చినమంటే చిన్న పని కాదు. ఇవాళ పబ్లిక్లో ఎంత అవేర్నెస్ వచ్చింది. ఇవాళ ప్రభుత్వం. కడప జిల్లా పులివెందుల రైతుపై ప్రకృతి కన్నెర చేసింది. ఉరుములు, గాలితో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అన్నదాతల చేతికి వచ్చిన అరటి పంట నేలమట్టమైంది. అనునిత్యం కాపాడుతూ వచ్చిన పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో రాకాసి గాలులకు ధ్వంసం అవ్వడంతో రైతులు ఆవేదనతో కన్నీరు మున్నీరు అయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. వేసవి తీవ్రత వల్ల జంగారెడ్డిగూడెం మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు 2వ పూట సెలవు ఇవ్వాలని ఐఎఫ్టీయూ విన్నవించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు ఐఎఫ్టీయూ నేతలు విజ్ఞప్తి చేశారు. వేసవి ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు 45 నుండి 50 డిగ్రీలు దాటుతున్నాయని వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేస్తున్నారని వారు గుర్తు చేశారు. వేసవి తీవ్రత తగ్గే వరకు, రోహిణి కార్తె వెళ్లే వరకు 2వ పూట పనులు చేయవద్దని కమిషనర్లు వారు వినతి పత్రంలో కోరారు.
ఐఎఫ్టియు నేతల వినతి పత్రాన్ని పరిశీలించి పై అధికారులతో సంప్రదించి మేలు జరిగేందుకు ప్రయత్నిస్తానని కమిషనర్ తెలిపారు. కేవీ రమణ గారికి మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గత 4 రోజులుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కాకుండా రాష్ట్రం మొత్తంగా వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. మన జంగారెడ్డిలో 44 నుంచి 50 డిగ్రీల దాకా నమోదవుతుంది. వడగాల్పులు ఉండడం వల్ల మున్సిపల్ వర్కర్లు ఉదయం పనిచేసి మధ్యాహ్నం నుంచి సెలవు ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశారు. వేసవి ఎక్కువ ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సెలవు ఇవ్వాలని చెప్పి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారమైన మున్సిపల్ వర్కర్లు ఉదయం పని చేయించుకొని మధ్యాహ్నం నుంచి సెలవు ఇవ్వాల్సిందిగా మేము కోరడం అయింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ రమణ గారు మాట్లాడుతూ ఇప్పటికే సాయంత్రం 3 గంటలకు హాజరవ్వమని చెప్పాం. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి మేము పై అధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకు చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కార్మికులు వడగాల్పు తగిలి తీవ్ర దెబ్బతింటున్నారు కనుక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని కొత్తపేట ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది పోలీసు సిబ్బంది ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 81 బైకులు, కారు, ఆటోను సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా స్థానికులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలో సత్తెనపల్లి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే 112కు డయల్ చేయాలని డీఎస్పీ తెలిపారు. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్కు సంప్రదించవద్దని హనుమంతరావు హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషను సుమారు 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్, 2 వీలర్ వెహికల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి, ఆ బండి కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్నాయి బండ్లు. వాటన్నిటికి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ ప్రాంతం ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, రీసెంట్గా మీకు తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఇది 2వ ప్లేసు. ఇంతకుముందు రంగా కాలనీలో చేశాము. ఇక్కడ ముఖ్యంగా విరివిగా గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారు ఇక్కడి నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, చిన్న చిన్న పొట్లాలు కలిపి టౌన్లో కాలేజీలకి, పిల్లలకి, తాగేటువంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. ఏలూరు జిల్లా పోతిరెడ్డిపల్లి చెరువులలో చిన్నారుల ఆటలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు ఇంటి వద్ద ఉంటూ చెరువు పరిసరాల్లో ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంటి పెద్దలు పనుల్లో నిమగ్నమైనప్పుడు చిన్నారులు చెరువుల వద్దకు వెళ్తున్నారని గ్రామస్తులు హెచ్చరించారు. గతంలో ఘటనలు గుర్తు చేస్తూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చిన్నారుల భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు స్థానికులు. తిరుపతి జిల్లాలో రౌడీయిజం, గంజాయి రవాణా, మహిళలపై అఘాయిత్యాల విషయంలో పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. తప్పుడు మార్గాల్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. తిరుపతి పోలీస్ గ్రౌండ్స్లో సుమారు 470 మంది షీటర్లకు మెగా కౌన్సిలింగ్ నిర్వహించిన సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కౌన్సిలింగ్ కోసం
సుల్లూరుపేట సర్కిల్ నుంచి ప్రత్యేక బస్సులో 30 మందిని సిఐ మురళీకృష్ణ తీసుకొచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ఈ మెగా కౌన్సిలింగ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, గంజాయి ముద్దాయిలు, పోక్సో, దొంగతనం కేసులలో రికార్డు ఉన్న సుమారు 470 మంది షీటర్లకు ఎస్పీ స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్భీ క్రైమ్ ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. ఏడాది ఏప్రిల్ వరకు 51 కేసులను పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. వివిధ విభాగాల కింద 60 మంది నేరస్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 33 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేస్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన కార్యకలాపాలు పెట్టున్నారు. అందుకే వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్కి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే పిఎం పాలెం నంబర్ 1 ప్రాపర్టీ రికవరీలో 11 మందిని అరెస్ట్ చేసి 6 కేసులు ఛేదించి 8,20,000 రూపాయలు విలువైన ప్రాపర్టీ వాళ్ళు రికవర్ చేశారు. సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పెండుర్తి. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి విజయమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాజారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. రాజారెడ్డి పులివెందుల ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలను పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రజలతో మమేకమై సామాజిక సేవలో ముందుండే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. రాజారెడ్డి చూపిన మార్గంలోనే వైఎస్ కుటుంబం ప్రజాసేవ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేయాలంటూ సిద్దిపేట జిల్లా మునికడపలో రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని వారు ఆరోపించారు. రైతుల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనాలని మునిగడప రోడ్డుపై బైఠాయించారు. వడ్లు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇప్పటికే 80% వడ్లు కొన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమన్నారు. పంటలు కొనకుండా ఆలస్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు రైతులు ఉసురు తగులుతుందని వారు శాపనార్థాలు పెట్టారు. రైతులు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పలుసార్లు ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు, ఏపీఎంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేరు. తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీద ధర్నా చేయాల్సి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చూసి రైతుల సమస్యలు పట్టించుకోవాలని కోరుతున్నాం. ఇంకోటి ఇంకా రోడ్డు దగ్గరికి వస్తుంది, 2 రోజులు అయితే రోడ్డు వస్తుంది. ఇంకా ఇప్పటికి కూడా ఒక 2 లారీలు పోలే ఒడ్లు. మునిగడపలో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసిరు, నామమాత్రమే నడుస్తుంది. ఒక లారీ వస్తలేదు, జల్లి లేదు, బార్దాన్ లేదు. అది ఏమంటారు, ఈ రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యోసం బాగుపడదని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా నిలబడది. దయచేసి ఇప్పటికైనా సింగరేణి స్థలాలను కొందరు అధికారులు మసీదులు, చర్చిలకు దారాదత్తం చేస్తున్నారని విహెచ్పి జిల్లా ప్రముఖ్ అయోధ్ రవీందర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని RG1 GM ఆఫీసు ముందు విహెచ్పి, బజరంగ్ దళ్తో పాటు హిందూ సంఘాల నేతలతో ధర్నా నిర్వహించారు. మతోన్మాద శక్తులకు సింగరేణి స్థలాలు అప్పగించడం సరికాదని వ్యాఖ్యానించారు. స్థలాల అన్యాక్రాంతంపై యాజమాన్యం చర్యలు చేపట్టాలని రవీందర్ సూచించారు. సింగరేణి యాజమాన్యం ముస్లిం, క్రిస్టియన్ ప్రార్థనా స్థలాలకు కేటాయించిన భూమితో పాటు సమీపంలోని భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి స్థలాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రవీందర్ డిమాండ్ చేశారు. ఈ సింగరేణిలో
చర్చిలు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఈద్గాలు ఎన్ని ఉన్నాయి, దర్గాలు ఎన్ని ఉన్నాయి, మదర్సాలు ఎన్ని ఉన్నాయని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు రిఫరెండం అడిగినా కానీ వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఈ దేశం ఈ మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి, ఈ దేశ అభ్యున్నతికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సింగరేణి యాజమాన్యానికి వారు నిర్ణయించిన ధరకు కేటాయిస్తే సింగరేణి మాత్రం అప్పనంగా ముస్లిం మైనార్టీలకు, చర్చిలకు అప్పనంగా తమ స్థలాలను కబ్జా చేస్తూ అసలు సింగరేణి వ్యాప్తంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంత వారికి ఎంత స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకునేది ఎంత, ఎన్ని మసీదులకు జాగాలు ఇచ్చారు, వాళ్ళు ఆక్రమించిన జాగాలు ఎంత, ఎన్ని ఈద్గాలకు జాగా ఇచ్చారు, వారు ఆక్రమించుకున్న జాగా ఎంత, ఎన్ని దర్గాలకు మీరు స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న జాగా ఎంత. అసలు మీ దగ్గర ఏమైనా లెక్కలు లేవా అని మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లెక్కలు లేనట్లే ఈ ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, చర్చిలకు సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనన్నా సింగరేణి యాజమాన్యం నడుస్తుందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ సింగరేణి పేరిట ఈ చర్చిలు, మసీదుల అక్రమాల వెనుక సింగరేణి యాజమాన్యం గిట్లా ఆర్థిక లావాదేవీలు జరుపుతుందా అని